పని మీద పొద్దున్నే రోడ్డు మీద చక్కర్లు కొడుతూ తిరుగుతున్నాను. పొద్దున్న టిఫిన్కి బదులు ఈ చాక్లెట్ కొంచెం తిన్నాను. నా దగ్గర ఇలాంటి చాక్లెట్స్ ఇంకా చాలా ఉన్నాయి తెలుసా. ఇంకా మధ్యాహ్నం మా అత్తగారు వాళ్ళతో కలిసి నాన్ వెజ్ మీల్స్ కోసం గ్రాండ్ విస్తారాకి వచ్చాం. కన్ఫ్యూజ్ అవ్వద్దు, మా ఇద్దరిది లవ్ మ్యారేజ్. మేము వైశ్యాసు, అను వాళ్ళు చౌదరీస్. ఐఎమ్ ఎన్ ఎగటేరియన్, నాన్ వెజ్ తిన్నాం. మన గ్రాండ్ విస్తారాలో లంచ్ కి వెజ్ మీల్స్, నాన్ వెజ్ మీల్స్ రెండు అందుబాటులో ఉన్నాయని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఇదిగోండి నా వెజ్ మీల్స్. ప్రైస్ వచ్చేసి 160 రూపీస్. పులిహార, దొండకాయ మసాలా కూర, మిక్చరు, బిర్యానీ, బీట్రూట్ కర్రీ, సాంబారు, రోటి పచ్చడి, స్వీటు, పప్పు, రసం, వడియాలు, పూరి, అట్టుపండు. నా వెజ్ మీల్స్ అయితే చక్కగా డీసెంట్గా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ నాన్ వెజ్ మీల్స్ అయితే అరౌండ్ 300 రూపీస్. వీళ్ళకి వెజ్ మీల్స్తో పాటు ఎక్స్ట్రాగా నాన్ వెజ్ కర్రీస్ వస్తాయన్నమాట. అవేంటంటే ఎగ్ కర్రీ, ప్రాన్స్ కర్రీ, చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ. వెజ్ మీల్స్ సుమారుగా 15 రకాలతో పెడుతున్నారు. దానిపై 140 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుంటే శుభ్రంగా 4 రకాల నాన్ వెజ్ మీల్స్తో భోంచేయచ్చు. అను అయితే నాన్ వెజ్ కర్రీస్ టేస్ట్ చాలా బాగున్నాయి అండ్ క్వాంటిటీ కూడా ఎక్కువ ఇస్తున్నారు. అండ్ 300 రూపీస్ బడ్జెట్లో ఇంత మంచి నాన్ వెజ్ మీల్స్ రావడం అంటే మాటలు కాదు. ఈసారి మా అక్క వాళ్ళు రాజమండ్రి వచ్చినప్పుడు నాన్ వెజ్ మీల్స్కి ఇక్కడికే తీసుకొచ్చేద్దామని చెప్పింది. అంత బాగా నచ్చాయి తనకి ఇక్కడ ఫుడ్. నేనైతే ఎగ్ తింటాను కదా, అందుకని ఎగ్ కర్రీ వేసుకున్నాను. టేస్ట్ అదరగొట్టేసారు, చాలా బాగా చేశారు. మంచి నాన్ వెజ్ మీల్స్ బడ్జెట్లో వచ్చినందుకు అను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ గ్రాండ్ విస్తారా ఫర్ సచ్ అండ్ వండర్ఫుల్ లంచ్. ఇంకా రాత్రికి ఏం తినకూడదు అనుకున్నాను కానీ 9ంటికి ఆగలేక చపాతీ తినేశాను. ఇంకా రాత్రి 11 గంటలకి మెడిసిన్స్ కని బయటకు వచ్చాను. అక్కడ కొంచెం సరుకు మిగిలిపోయిన బజ్జీ బండి కనపడితే పాపం జాలేసి వెంటనే సరుకు అవగొట్టేశాను.